మనం చాలా సందర్భాల్లో మొదట మనకి ఎవరిష్టం అని అంటే మనందరం ఏంటంటే దేవుని నమ్ముకున్న వారందరూ ఏం చెప్తారంటే, నాకు ఫస్ట్ నేను ఇచ్చే స్థానం ఎవరికి ఏమంటారు? దేవునికే. నేను ఫస్ట్ నా తండ్రిని ప్రేమిస్తున్నాను, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి తర్వాత మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, అంతే కదండి. మనుషులు కాబట్టి స్వార్థం అండి, దేవునిదైతే స్వార్థం లేని ప్రేమ. మనుషులు కాబట్టి మనుషులకి స్వార్థం. ఏదైనా అంటే వారికి ఒకటి అంటే వారికి ఒక ప్రతిఫలం కనబడుతుంది, ఇది చేస్తే నాకు ప్రతిఫలం వస్తుంది, ప్రతిఫలం దక్కుతుంది అంటే మనం దాన్ని ప్రేమించడమో దాంతో ఏకీభించడమో అదంటే ఇష్టమో అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం, ప్రవర్తిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, బిహేవ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఫస్ట్ అక్కడి నుంచి మనకి ప్రతిఫలం ఉంటేనే. దాని దగ్గర నుంచి మనకి ఏ యూజ్ లేదు అనుకుంటే దాన్ని అసలు మనం పట్టించుకుంటామా? అసలు పట్టించుకోవడం కూడా పట్టించుకోం. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఫస్ట్ మనల్ని ప్రేమించారు. ఫస్ట్ లవ్ ఎవరిదండి? మనం అనుకుంటూ ఉంటాం ఫస్ట్ లవ్ ఇది, ఆ లవ్, ఈ లవ్. లోకంలో చాలా లవ్లు వచ్చినాయి కదండి. నా ఫస్ట్ లవ్ రా అమ్మాయి, అవునా? ఆ అబ్బాయి నాకు ఫస్ట్ లవ్. ఎవరండి ఫస్ట్ లవ్? ఎవరు? దేవుడు, తండ్రి ప్రేమ ఆయన మనకి చూపించాడు. బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది తండ్రులు ఉన్నారు. వారి కోసం మాట్లాడుతూ మరి ముందు ఈ యొక్క తండ్రి ప్రేమను చూసుకున్నట్లయితే దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడండి? మనకి ఏమైనా యోగ్యత ఉందా? యోగ్యత లేదు. ఎటువంటి ఏమైనా మంచి ఉందా? ఏ మంచి కూడా మనకి లేదు, ఏమీ కూడా మనకి లేదు. కానీ దేవుడు ఏ మంచి లేని మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించి మన కొరకే, మన విమోచన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి